శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో మొదటి రోజు పారాయణ సంపూర్ణం చేసుకుని రెండో రోజు పారాయణలోకి ప్రవేశించాం. ఈ రెండో రోజు పారాయణ అంటే శుక్రవారం నుంచి మనం చేసుకునేటటువంటి పారాయణ 8వ అధ్యాయంతో మొదలవుతుంది. ఈ అధ్యాయంలో ఏమేమి తెలియచేస్తున్నారు మనకి? మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం, సాయిబాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి చేసినటువంటి సేవ, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియచేస్తున్నారు. ఈ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ అద్భుతమైనటువంటి విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుషులు మొదలగు వాణిని సృష్టించారు. ఆ భగవంతుడు వీటన్నిటినీ కూడా సృష్టించాడు. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రం, ఆకాశం నందు కూడా నివసించేటటువంటి జీవకోటి అంతా కూడా సృష్టించాడు. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువ అవుతుందో వారు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడతారు. అంటే ఏ పుణ్యం, పాపపుణ్యం ఎక్కువ ఉంటే ముందు పాపం అనుభవిస్తారు, తర్వాత పుణ్యం అనుభవిస్తారు. ముందు పుణ్యఫలం ఎక్కువ ఉందనుకోండి, ముందు పుణ్యాన్ని అనుభవించి తర్వాత పాప ఫలాన్ని అనుభవిస్తారనమాట. అలాగా వీరిలో అంటే ఈ సృష్టించబడిన అందరిలోనూ ఎవరి పుణ్యఫలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలాన్ని అనుభవించిన తర్వాత త్రోసివేయబడతారు. అలాగే ఎవరి పాపం ఎక్కువ అవుతుందో వారు ముందుగా నరకానికి పోతారు. అక్కడ వారు పాపాలకు తగినట్లు బాధలను పొందుతారు. పాపపుణ్యములు సమానంగా ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనానికి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారి పాపపుణ్యాలు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగుతుంది. 1000 ఏళ్ళ మోక్షం కానీ పుట్టుక కానీ వారు చేసుకున్నటువంటి కర్మపై ఆధారపడి ఉంటుంది. ఏ మోక్షమైనా కానీ పుట్టుక కానీ మనం చనిపోతూ చివరి శ్వాస దేని మీద ఉంచి మనం చనిపోతామో మళ్ళీ తిరిగి ఆ విధంగానే జన్మిస్తామని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కదా. అలాగా పుట్టుక కానీ మోక్షం కానీ వారు చేసుకున్నటువంటి కర్మపై ఆధారపడి ఉంటాయి. జీవకోటి అంతటికి ఆహారం, నిద్ర, భయం, సంభోగం ఇవన్నీ కూడా సామాన్యం. మానవునికి ఇవి కాకుండా ఇంకొక శక్తి కలదు. అదేంటంటే జ్ఞానం. దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందునూ కూడా దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షాన్ని సాధించవలను అని కోరుకుంటారు. అంటే మానవ జన్మకే మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అందుకే దేవతలు కూడా ఈర్ష్యపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా మానవ జన్మ ఎత్తి మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైందనియో, చీము, రక్తము, మురికితో నిండి ఉంటుందని, తుదకు శిథిలమైనటువంటి రోగమునకు, మరణమునకు కారణమవుతుంది అని చెప్పి కొందరు, ఇది కూడా నిజమే అని కొందరు ఇవన్నీ కూడా భావిస్తూ ఉంటారు. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మానవునికి జ్ఞానం సంపాదించే శక్తి కలదు. మానవ శరీరమును బట్టే జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. అంతే కదా, ఆ జన్మ పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టిన ప్రతి మనిషి పుట్టక మానడు. ఇది మనకి భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. కనుక మానవ శరీరమును బట్టే మనకి తెలుస్తుంది. ఎందుకని పుట్టిన ఈ శరీరం ఉండదు. మనకి చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది అని చెప్పి. ఏదో ఒకనాడు ఈ శరీరం వెళ్ళిపోవాల్సిందే. అందువల్ల శరీరాన్ని బట్టే ఈ జన్మ అశాశ్వతం అని చెప్పి గ్రహిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచమంతా మిథ్య అని విరక్తి పొందుతూ ఉంటారు. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అంటే ఆ సుఖాలు ఎప్పుడూ ఉండవు, అనిత్యం అన్నమాట. అశాశ్వతములు అని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుకొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. ఆ నిత్యానిత్యము యొక్క సత్యాన్ని తెలుసుకుని
ఇవి అనిత్యాలు, ఇవేమీ ఉండవు. ఏవైతే ఉండవో వాటన్నిటిని వదిలేసి ఉండేది ఏది ఉందో దాన్ని పట్టుకొని మోక్షాన్ని పొందుతున్నారు. ఉండేది ఏది? ఆ భగవంతుడు, ఆ భక్తి. ఆ భక్తితో ఆయన్ని కొలుచుకుంటే నిత్యము ఉండేది ఆ భగవంతుడు. ఆయన్ని పట్టుకుంటే మోక్షాన్ని పొందుతాం. అనిత్యాలేంటి? ఈ సుఖాలు, ఈ భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఉంటే రేపు ఉండవు. ఇవన్నీ అనిత్యాలు. అందువల్ల ఆ నిత్యానిత్యం యొక్క సత్యాన్ని తెలుసుకొని మానవుడు ఏం చేస్తున్నాడు? చివరికి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని అనిత్యమైన దానిని వదిలేసి నిత్యమైన దాన్ని పట్టుకుని మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. శరీరం మురికితో నిండి ఉన్నదని నిరాకరించినట్లయితే మోక్షము సంపాదించు అవకాశాన్ని పోగొట్టుకొనదాం. అంటే శరీరం అంతా మురికిగా ఉంటుంది అని చెప్పి ఆ శరీరాన్ని, మానవ జన్మని ఎత్తడానికి మనం నిరాకరించినట్లయితే మోక్షాన్ని పొందే అవకాశాన్ని మనంతట మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ లభించదు, దుర్లభము అని చెప్పి మనకి పురాణాలే చెప్తూ ఉన్నాయి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత కానీ మానవ జన్మ రాదట. కుక్కగాను, పిల్లిగాను, పందిగాను, ఆవుగాను, గేదెగాను, ఈ అన్ని జన్మలు అయిన తర్వాత కానీ మానవ జన్మ రాదు. మళ్ళీ ఈ జన్మ పోయింది అంటే మళ్ళీ ఎంత కాలానికి వస్తుందో మానవ జన్మ. అందువల్ల వచ్చిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే నిరంతరం ధర్మంగా ప్రవర్తిస్తూ, సత్యంగా మాట్లాడుతూ, పరోపకారం చేస్తూ, ఆ విధంగా ఉంటూ ఆ భగవంతుడిని పట్టుకొని ఆ భక్తితో ఆయన్ని కొలుచుకున్నట్లయితే మోక్షాన్ని సాధించగలుగుతాం. ఎందుకు అంటే నమస్కారం చేయగలిగే శక్తి మానవ జన్మకే ఉంది. ఒక కుక్కకి కానీ పిల్లికి కానీ అది 2 చేతులెత్తి నమస్కారం చేయలేదు. అలాగే ఒక భగవన్ నామం పలకలేదు. ఏదైనా చెబితే వినే శక్తి వాటికి లేదు. అన్నీ ఉన్నది మానవ జన్మకే. అందుకని దీన్ని వృధా చేసుకోకూడదు. అదే మానవ జన్మ యొక్క ప్రాముఖ్యాన్ని మనకి ఈ చరిత్రలో, మనకి ఈ అధ్యాయంలో తెలియచేస్తున్నారు. అందువల్ల మనం ఈ జన్మని వృధా చేసుకోకూడదు. శరీరం మురికితో నిండి ఉన్నది అని చెప్పి నిరాకరించినట్లయితే మోక్షాన్ని సంపాదించే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖాలకు మరిగినచో నరకమునకు పోయిదము. మనము నడవవలసినటువంటి త్రోవ ఏది అంటే శరీరమును అశ్రద్ధ చేయకూడదు. అంటే మనం నడవవలసినది త్రోవ ఏంటి? భగవంతుడిని అనుసరించి సిద్ధపురుషులు, మహర్షులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి వెళ్ళడమే మనం చేయవలసినటువంటి పని అన్నమాట. అందువల్ల ఈ శరీరం మీద ఉన్నటువంటి ప్రేమను వదిలేసేసి ఈ మానవ జన్మ యొక్క సార్థకాన్ని నిలబెట్టుకోమని చెప్తున్నారు. దాన్ని ప్రేమించకూడదు. అలాగే కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. మనకి ఎంత జాగ్రత్త అవసరమో, ఏది అవసరమో శరీరానికి అంతే తీసుకోవాలి. అతిగా సుఖానికి అలవాటు చేయకూడదు శరీరాన్ని. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరే వరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే మనం ఈ శరీరానికి తీసుకోవాలి అని చెప్తున్నారు. ఈ శరీరం మోక్షం సంపాదించడానికి కానీ లేక ఆత్మసాక్షాత్కారం కొరకు కానీ వినియోగించాలి. ఇదియే జీవుని యొక్క పరమావధి అయి ఉండాలి. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదుట. ఎందుకని? భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయాయి. ఈ సృష్టి అంతలో ఎన్నో సృష్టించాడు ఆయన. ఎందుకని? ఏ ఒక్కటైనా తన శక్తిని గ్రహిస్తాయేమో అని, కానీ ఏవి గ్రహించలేదుట. అందుకే ఆయనకి సంతృష్టి కలగలేదు అని చెప్తున్నారు. అందుచేత ప్రత్యేకంగా మానవుణ్ణి సృష్టించాడు. వానికి జ్ఞానం అనేటటువంటి ప్రత్యేక శక్తిని ఇచ్చాడు. అంటే జంతువుల్ని, పక్షుల్ని, పర్వతాలని, చెట్లని, నదుల్ని అన్నిటినీ సృష్టించాడు. దేనివల్ల ఆయనకి సంతృష్టి కలగకపోవడంతో మానవుడిని సృష్టించాడు. ఆ సృష్టించిన మానవుడికి జ్ఞానం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇచ్చాడు. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకొనినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించెను. అంటే ఈ మానవ జన్మకి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఈ మానవుడు భగవంతుని లీలలను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆయన బుద్ధిని, ఆ భగవంతుడి దయ వల్ల మనం ఇలా ఉన్నామని అనుకుంటూ ఉంటాం కదా ప్రతి విషయంలోనూ. ఆయన సృష్టి ఎంత గొప్పది, ఇలా ఆయన లీలలను కానీ ఆయన కార్యాలను కానీ మెచ్చుకున్నప్పుడు ఆయన సంతృష్టి చెందుతాట, ఎంతో ఆనందిస్తాట. అందువల్ల మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం. అందులో బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది
సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేసే అవకాశం కలగటం. అందువల్ల మనం సర్వస్య శరణాగతి చేసుకుని మన మానవ జన్మకి సార్థకతను పెంచుకోవాలి. మానవ జన్మ విలువైనదనియు తుదకు మరణం తప్పదని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకై ప్రయత్నించాలి. ఏమాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయకూడదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృత పడతాడో ఆ విధంగానే మనం ఆతృత పడాలట. కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతకటానికి ప్రయత్నిస్తాడో ఆ విధంగానే ఆత్మసాక్షాత్కారం పొందే వరకు రాత్రింబవళ్ళు విసుగు విరామం లేకుండా కృషి చేసి సంపాదించాలి. దేన్ని? ఆత్మసాక్షాత్కారాన్ని. బద్ధకాన్ని, అలసతను, కునుకుపాట్లను వీటన్నిటినీ దూరం చేసుకుని రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలపాలి. ఈ మాత్రము చేయలేనిచో మనం పశుప్రాయులమగుదము. ఇది మానవ జన్మ యొక్క సార్థకత. ఇంకా నడవవలసిన మార్గం ఏంటో చెప్తున్నారు. మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గం ఏది అంటే వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి సద్గురువు దగ్గరకు వెళ్ళటం. మత సంబంధమైనటువంటి ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిది, పొందలేనట్టిది, మత గ్రంథములు చదివినను తెలియలేనట్టిది అయినటువంటి ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సహవాసంచే సులభంగా పొందవచ్చు. మన గ్రంథాలు చదివినా, మత గ్రంథాలు చదివినా, విన్నా కూడా కొన్ని పొందలేము. ఎలా పొందుతాము? సద్గురువుల యొక్క సహవాసంతో మనం వాటిని పొందగలుగుతాం. వాళ్ళు మనకి మార్గాన్ని సూచిస్తారు. ఆ విధంగా మనం సద్గురువులను సేవించుకోవాలి. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేనటువంటి వెలుతురు సూర్యుడు ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాడో అలాగే మతానికి సంబంధించినటువంటి ఉపన్యాసములు, మత గ్రంథములు ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. అందువల్ల మనం ముందుగా సద్గురువుని పట్టుకోవాలి. వారి వైఖరి, సంభాషణములే గుప్తముగా మనకు సలహానిచ్చును. వాళ్ళు కొన్ని సూటిగా చెప్పరు, కొన్ని మర్మగర్భంగా చెప్తారనమాట. అవే మనకి సలహాలు, సూచనలు అవుతాయి. వాటిని అర్థం చేసుకుని మనం వాటిని అనుసరించటమే. క్షమ, నెమ్మది, వైరాగ్యం, దానం, ధర్మము, శరీరమును మనసును స్వాధీనమునందు ఉంచుకొనడం, అహంకారం లేకుండా ఉండటం మొదలైనటువంటి శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుండి భక్తులు నేర్చుకుంటారు. ఈ సద్గురువుల చేసేటటువంటి ఈ పనులన్నిటి నుంచి కూడా ఈ సామాన్య జనం నేర్చుకుంటారు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలగచేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అటువంటి యోగి పుంగవుడు, సద్గురువు కనుక మనం ఆయన్ని అనుసరించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. బాబా ఫకీర్లాగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా ఆత్మానుసంధానమందే నిమగ్నులవుతూ ఉంటారు. దైవభక్తి కలవారిని, పవిత్రులను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు. సుఖములకు ఉప్పొంగేవారు కాదు, కష్టముల వలన కుంగిపోయేవారు కాదు. రాజును, దివాలా తీసిన వాడును ఇద్దరూ కూడా బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. ఆయన భిక్ష ఎలా ఉంటుందంటే చెప్తున్నారు. షిరిడీ జనులు ఎంతో పుణ్యాత్ములు. వారి ఇండ్ల దగ్గర నిలబడి బాబా భిక్షకుని వలె నిలిచి, అక్క రొట్టె ముక్క పెట్టు అని అంటూ దానిని అందుకోవడానికి చేయి చాపేవారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకుని వెళ్ళేవారు. ప్రతిరోజు కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్ళేవారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు ఇలాంటివన్నీ కూడా ఆ డొక్కులో వేసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవన్నీ కూడా జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారి నాలుకను స్వాధీనమందు ఉంచుకున్నారు. ఏది పెట్టినా ఎలా పెట్టినా తింటారు. కనుక అన్ని వస్తువులను ఆయన డొక్కులోనూ జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపి తిని సంతృష్టి పొందేవారు. పదార్థముల రుచిని మాత్రం పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే మనకి కనిపిస్తూ ఉంటుంది. బాబా
సరిగ్గా 12 గంటల వరకు మాత్రమే భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేదు. ఒక్కొక్క రోజు కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్ళేవారు. సాధారణంగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉంటాయి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేసే స్త్రీ మాత్రం ఒక 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకుంటూ ఉండేది. కుక్కలను, పిల్లులను కలలో కూడా అడ్డు పెట్టని వారు. అంటే ఎప్పుడూ కూడా వాటిని అడ్డు పెట్టేవారు కాదు. ఆకలి బాధతో ఉన్నటువంటి మానవులకు భోజనం పెట్టుట మానుతారా? ఆయన జీవితం చాలా పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీర్ అని పిలిచేవారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామంలో రొట్టె ముక్కలకై ఆధారపడుతూ ఉంటారో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యం చూపేవారు. బయటికి చంచలముగా, సుస్థిరత్వం లేని వారుగా కనిపించేవారు. అయినప్పటికీ లోపల వారు స్థిర మనస్సు కలిగినటువంటి వారు. వారి మార్గము తెలియరాదు. అంత చిన్న గ్రామంలో కూడా దయార్థ హృదయులు, పవిత్రులను అయినటువంటి కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించారు. అట్టి వారి విషయము ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఏంటది? తాత్యా కోతే పాటిలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గొంపలో రొట్టె, కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి వెళ్ళి బాబాకు భోజనం పెడుతూ ఉండేది. ఒకప్పుడు ఎన్నో మైళ్ళ కొలది ముండ్లు, పొదలు వీటన్నిటినీ దాటి బాబాను వెతికి పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేది. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆమె బాబా ఎదుట విస్తరి ఒకటి వేసి భోజన పదార్థాలు, రొట్టె, కూర మొదలైనటువంటి పెట్టి బాబాను బలవంతం చేసి తినిపిస్తూ ఉండేది. ఆమె భక్తి విశ్వాసాలు విచిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెతికి పట్టుకొని భోజనం చేయమని బలవంతం చేస్తూ ఉండేది. ఆమె సేవను బాబా మహాసమాధి అగునంత వరకు కూడా ఆయన మర్చిపోలేదు. ఆమె సేవను, ఆమె చేసినటువంటి సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడైనటువంటి తాత్యా పాటిల్నకు బాబా రోజు ఒక్కింటికి 25 రూపాయలు కానుకగా ఇస్తూ ఉండేవారు. తాత్యాకి ఇచ్చేవారు. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనేది విశ్వాసం ఉండేది. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమని, లోకులనుకునే ధనము ఒట్టి బూటకమని చెప్తూ ఉండేవారు. కొన్నేళ్ల తర్వాత బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుని భోజనం చేసేవారు. అప్పటి నుంచి పొలంలో తిరిగే కష్టము బాయిజాబాయికి తప్పింది. ఆ తర్వాత ఈయన పడుకునేవారు. ఎలా పడుకునేవారట? యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించి ఉండును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టివారిద్దరు, అంటే సాయిబాబాతో సహవాసం చేసే గొప్ప అదృష్టవంతులు ఇద్దరు. ఎవరు? తాత్యా కోతే పాటిలు, మహల్సాపతి. బాబా వారిని సమానంగా ప్రేమించేవారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరం, ఈ ముగ్గురు, ఒకరేమో తూర్పు వైపు, ఒకరు పడమర వైపు, ఒకరు ఉత్తరం వైపు తలలు పెట్టుకుని పడుకుని కాళ్ళు ఒకరికొకరు తగులినట్టుగా పడుకునేవాళ్ళట. ఎవరు? బాబా గారు, తాత్యా, మహల్సాపతి. ఈ ముగ్గురు ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులినట్లు నిద్రిస్తూ ఉండేవాళ్ళు. పక్కలు పరుచుకొని వానిపై చతికిల పడి సగం రేయి వరకు, అంటే సగం రాత్రి వరకు ఏవేవో సంగతులు మాట్లాడుకుంటూ ఉండేవారు. అందులో ఎవరైనా కనుక పడుకున్నట్లు కనిపించినట్లయితే తక్కిన ఇద్దరు కూడా వాళ్ళని లేవగొట్టేవారు. ఆ తాత్యా పడుకుని గుర్రు పెట్టినప్పుడు బాబా వాని అటు ఇటు ఊపి లేపి వాని శిరస్సును గట్టిగా నొక్కుతూ ఉండేవారట, అంటే లేవమని. మహల్సాపతిని కౌగలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. చూడండి ఎంత అదృష్టవంతులో ఆ విధంగా చేశారు అంటే. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకునేవారు. అవి మరుపురాని సంతోషమైనటువంటి రోజులు. బాబా ప్రేమ కటాక్షములు కొలవరానివి.
ఇంత అని చెప్పటానికి వీలు లేనివి. తండ్రి చనిపోయిన తర్వాత ఈ తాత్య ఇంటి యజమాని అయ్యాడు. అంటే తండ్రి చనిపోవడంతో మరి ఆ ఇంటి యజమానికి కొడుకే అవుతాడు కదా, ఆయన అయ్యాడు. ఆ విధంగా యజమాని అవ్వడంతో ఈ మసీదులో పడుకోవడం మానేసి ఇంటి దగ్గరే నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత షిరిడీలోని గణపతి కోతే పాటలు అనే ఆయన బాబాని ఎంతో ప్రేమిస్తూ ఉండేవారు. అంతటి ప్రేమతోనే రహతా నివాసి అయినటువంటి చంద్రబాను సేట్ మార్వాడిని కూడా చూస్తూ ఉండేవారు. అంటే ఈ గణపతి కోతే పాటల్ని ఎలా చూసేవారో ఈ చంద్రబాను సేట్ మార్వాడిని కూడా అలాగే చూసేవారు బాబాగారు. ఈ సేటు చనిపోయిన తర్వాత వాని అన్న కొడుకు అయినటువంటి కుశాల్ చంద్ను కూడా ఎంతో ప్రేమగా చూస్తూ రాత్రింబవళ్ళు వాని యొక్క క్షేమాల్ని అడుగుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియుడైనటువంటి ప్రియభక్తులతో రహతా వెడుతూ ఉండేవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వరకు కలిసి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. గొప్ప వైభవంతో బాబాను గ్రామంలోకి తీసుకుని వెళ్ళేవారు. ఈ కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం నందు కూర్చుండబెట్టి భోజనం పెట్టేవారు. ఇద్దరూ కొంతసేపు ఎంతో ప్రేమగాను ఉల్లాసంగాను మాట్లాడుకునేవారు. ఆ తర్వాత బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుకుంటూ ఉండేవారు. ఈ షిరిడీ రహతాకు దక్షిణమున, నీమ్గావ్కు ఉత్తర దిశయందు, అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది షిరిడీ. ఈ 2 గ్రామాలను విడిచి బాబా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. రైలు బండి చూసి ఉండలేదు. దానిపై ప్రయాణం చేసి ఎరుగరు. కానీ ఆ రైలు బళ్ళ యొక్క రాకపోకలు మాత్రం సరిగ్గా తెలుసుకుని ఉండేవారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేసే వారికి ఎటువంటి కష్టాలు ఉండేవి కాదు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళేవారు అనేక కష్టములు పాలవుతూ ఉండేవారు. ఈ వృత్తాంతము ఇంకా ఇతర విషయంలో వచ్చే అధ్యాయంలో చెప్పేదను అని చెప్తున్నారనమాట. అంటే ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి, మనకి తర్వాతి అధ్యాయాల్లో తెలియచెప్తాను అని చెప్తున్నారు. ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఎప్పట్లాగే మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఇంతకు ముందు మనం సాయి అన్న మాటకి కొన్ని అర్థాలు తెలుసుకున్నాం. ఇంకా మరికొన్ని ఉన్నాయట. అవేంటి? సాయి అనే పదానికి ఉన్నటువంటి అర్థం, ఇంకొక అర్థం ప్రియుడు. ప్రియుడు అంటే ఇప్పుడు ఈ కాలంలో మనము ఎవరి గురించి చెప్తాము? ప్రేమికుల్లో ఒక ప్రియుడు అంటే మగవాడిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కదా, అతన్ని ప్రియుడు అని చెప్తాం. అసలు ప్రియుడు అంటే అర్థము అది కాదు. ప్రేమికుల మధ్య వచ్చేటటువంటి ప్రియుడు కాదనమాట అర్థం. అసలు అర్థం ఏమిటి అంటే, ప్రియుడు అనగానే రోజులు మారాక మనకి ప్రేమించిన వాడు అనే అర్థంగా మారిపోయింది. కానీ అసలు అర్థం అది కాదు. అయితే దానికి సరియైన అర్థం ఏమిటి అంటే, శరీరం నిండుగా ప్రేమతత్వం కలవాడని అర్థంట. శరీరం నిండుగా ప్రేమతత్వం కలవాడు ప్రియుడు అని అర్థం. ప్రియుడు అనగానే కేవలం మనుషుల విషయంలో, అందులోనూ యవ్వనవంతుల విషయంలో మాత్రమే ప్రేమ కలిగిన వాడు అనేది ఎక్కువగా మనకి అర్థం కనిపిస్తూ ఉంటుంది. ప్రేమభావం అనేది ఒక్క ప్రేమికుల మధ్య కాదు కదా, పక్షుల విషయంలో, కుక్కల విషయంలో, చెట్ల విషయంలో, ఇలా అన్ని చరాచర జంతువులన్నింటిలోనూ జాతుల్లోనూ కూడా ఉండాలి ఈ ప్రేమ అనేది. సాయి ఎన్నో పక్షులకి తిండి గింజల్ని వేసేవాడు, కుక్కలకి ఆహారాన్ని పెట్టేవాడు. నిత్యం లెండి అనే పేరు గల తోటలో చెట్లకి నీటిని క్రమం తప్పకుండా పోస్తూ ఉండేవారు. కాబట్టి ప్రియుడనే ఆ అర్థానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఎంతో ప్రేమ లేకపోతే మనం ఏ పని చేయలేం కదా. ప్రేమ అంటే తల్లిదండ్రుల మధ్య ఉన్నది ప్రేమ వస్తుంది, సోదరుల మధ్య ఉన్నది వస్తుంది, ఒక స్నేహితుల మధ్య ఉన్నది వస్తుంది. కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే వచ్చే అర్థం సరి అయింది కాదు. ఇది సరి అయిన అర్థం అన్నమాట. ప్రేమ అంటే దేని యందు చూపించిన ప్రేమ అయినా కూడా అది ప్రియుడు అన్నదానికి అర్థానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. ఇంత అర్థం ఉంది ఇందులో. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకో మాట కూడా చెప్పారు. అర్థాలు మనకి మరాఠీ నిఘంటువులో ఉన్న అర్థాలు. అందులో ఇంకొక పదం ఫకీరు. ఫకీర్ అంటే ఏంటి? దేని మీద కూడా ధ్యాస లేకుండా ఉండేవాడిని ఫకీరు అంటారు.
ఒకే వస్త్రాన్ని కట్టుకోవడం, భిక్షాటన చేసి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాన్ని ఒకే గిన్నెలో ఉంచి కనీసం మూత కూడా లేకుండా చేసి కుక్కలు, పక్షులు, చీమలు, కీటకాలు తింటున్నా కూడా పట్టించుకోకుండా అవి తినగా మిగిలిన దాన్ని ఏమాత్రం అసహ్యం లేకుండా తినటం. ఒకవేళ భిక్షాటనలో ఆహారం లభించకపోతే తిండి లేకుండా ఉండటం. ఇవన్నీ కూడా ఫకీర్ లక్షణాలే కదా. కాబట్టి ఫకీరు అనే అర్థానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. ఇన్ని తీరుల లక్షణాలన్నీ గమనించాడు కాబట్టే ఖండోబా దేవాలయ అర్చకుడైనటువంటి మహల్సాపతి సాయి అనే పేరుతో ఆయన్ని సంబోధిస్తూ తన గౌరవాభిమాన భక్తుల అన్నింటినీ కూడా ఆయన చాటుకున్నారు. యా సాయి అంటే సాయి దయచేయండి అని అన్నాడనమాట ఆయన. అయితే సంస్కృత పండితులు కొందరు సాయి అనే పదం సంస్కృత వ్యాకరణం ప్రకారం సరికాదు కాబట్టి ఆయన్ని సాయి అని పిలవాలంటూ సాయిబాబా అనడం మొదలుపెట్టారు ఒకప్పుడు. అంటే సాయి అంటే సీతలో సా రాస్తాము. ఈ సంస్కృత ప్రకారం శా అంటే మెలికి శా, శంకరుల్లో శా, ఆ శా రాస్తారనమాట. ఆ సాయి అని పిలవడం మొదలుపెట్టారు ఒకప్పుడు. అయితే ఈ మెలిక శాతో రాసేటటువంటి ఆ సాయి అనే పదం సంస్కృత భాష ప్రకారం నిత్యం శయనించి ఉండేవాడు, అంటే నిత్యం పడుకునేవాడు, పరుండి ఉండేవాడు అని అర్థం. అంటే సేతే ఇది సాయి అని అర్థాన్ని ఇస్తుందన్నమాట. సాయి అంటే మెలిక సాతో రాసేటటువంటి సాయి అనే పదానికి ఈ అర్థం వస్తుంది. అంటే అర్థం ఏంటి? శేషుని మీద పరుండేవాడు, శేషసాయి అంటాం కదా, అలాగా శేషుని మీద పరుండేటటువంటి వాడు కాబట్టి శేషసాయి అయ్యింది. ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు శేషసాయి అనకూడదు కదా, సాయి అనాలి. అంటే శేషసాయి అన్నప్పుడు శేష కలిపినప్పుడు మెలికసాతో రాసేటటువంటి సాయి, మెలికసా అంటే శంకరుడిలో సా అనమాట. అలాగే శేష సాయి అనకూడదు, మామూలు సా రాయకూడదు. మామూలు సా అంటే సీతలో సా అనమాట, ఆ సా రాయకూడదు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ సాయి అనే పదం సంస్కృత పదం కాదు కనుక మరాఠీ పదం కాబట్టి సాయి అనకూడదు, సాయి అని అనాలి. అంటే మెలిక సాతో రాసే సాయి అనకూడదు, మామూలు సాతో రాసే సాయి అని మాత్రమే అనాలి అని చెప్తున్నారు. అలాగే బాబా అనేది కూడా తండ్రి వలె రక్షకుడు అని అర్థం. కాబట్టి సాయి లేదా సాయిబాబా అనే అనాలి తప్ప సాయి అని కానీ సాయిబాబా అని కానీ అనకూడదు అని చెప్తున్నారనమాట. అంటే మామూలుగా మెలికసాతో రాసేటటువంటి సాయి అన్న పదానికి అర్థం ఏంటి? పరుండి ఉండేవాడు శేషసాయి అని చెప్పి అనుకున్నాం కదా. అది సంస్కృత ప్రకారం సంస్కృతంలో ఈ సాయి అన్న పదానికి అర్థం లేదు కాబట్టి, ఈ అర్థం వేరు ఆ అర్థం వేరు కాబట్టి సాయి బాబా, బాబా అంటే తండ్రి, తండ్రి అన్న పదానికి బాబాకి సంస్కృతంలో అర్థం లేదు కాబట్టి మనం మరాఠీ గ్రంథంలో నిఘంటు ప్రకారం అర్థం తీసుకునే మనం సాయి బాబా అనాలి. శా మెలిక శా అనకూడదన్నమాట, శంకరుల్లో శా అనకూడదు, మామూలు సీతలో సాతోనే సాయి అనాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. ఈ విధంగా మనం సాయి అనే సంస్కృత పదమే అయినా మళ్ళీ బాబా అనేది సంస్కృతం కాదు కాబట్టి సాయి బాబా అనకూడదు, సాయి బాబా అనాలి అని చెప్పి మనకి ఇందులో వివరణ ఇస్తున్నారనమాట. ఈ విధంగా మనకి సాయి అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ప్రియుడు, ఫకీరు, నాథుడు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నీ కలుపుకున్నా ఏది కలుపుకున్నా ఆ సాయినాథుడే. కనుక ఆ సాయినాథుని అనుగ్రహంతో ఈ అధ్యాయాన్ని మనం ఇక్కడితో సంపూర్ణం చేసుకున్నాం. తర్వాత అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.